అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. నేను మీ రేష్మ. ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా మారింది. అదేదో చూద్దామా? గంగోత్రిగా ప్రయాణం మొదలుపెట్టి ఆ నది అలుపే లేకుండా ఎలా ప్రవహిస్తుందో అదే విధంగా మన ఐకానిక్ స్టార్ అదేనండి అల్లు అర్జున్ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. లవర్ బాయ్ గా అడుగుపెట్టి ఇప్పుడు స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్ వరకు ఎదిగిపోయాడు. ఇప్పుడు పుష్ప 1 రైస్ తో మొదలైంది ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ తన ఐకానికాన్ని భయంకరమైన గడ్డం అవతారంలో కనిపించాడు. ఇప్పుడు కూడా అదే స్టైల్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పుష్ప 2 ఈ సినిమాకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప 2 ఫీవర్ కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలనుకోవడంతో ప్రమోషన్స్ సైతం అదే రేంజ్ లో జరుగుతున్నాయి. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం కొంత ఆలస్యం అయినప్పటికీ ఆ సినిమా అధికారికంగా డిసెంబర్ 5, 2024 అంటే ఇంకా 2 రోజుల్లో రిలీజ్ అవుతుందన్నమాట. ఇది భారీ బడ్జెట్ సినిమా కావడంతో టికెట్ రేట్లు కూడా భారీగానే పెంచుకుంటున్నారు. సినిమా మీద హైప్ కూడా దేశవ్యాప్తంగా ఉండడంతో పుష్ప 2 సినిమా టికెట్స్ చాలా డిమాండ్ ఏర్పడింది. అయితే గతంలో ఎన్నికల ముందు అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ గా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. జన సైనికులు మెగా ఫ్యాన్స్ విమర్శలు చేశారు. ఫ్యాన్స్ మధ్యలో ఆ వివాదం ఇప్పటికీ కొనసాగుతుంది. ఆ ఎఫెక్ట్ పుష్ప మీద పడుతుందేమో అని కూడా కొంత అనుమానం కూడా ఏర్పడింది కదా. అయితే ఇటీవల బాలయ్య అన్స్టాపబుల్లో పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ గొప్పగా చెప్పి పవన్ ఫ్యాన్స్ ని కొంచెం కూల్ చేశారు. అయితే పుష్ప సినిమాకు ఇప్పటికే తెలంగాణలో భారీగా టికెట్లు పెంచేశారు. ఇప్పుడు ఏపీలో కూడా పెంచారు. ఏపీ ప్రభుత్వం పుష్ప 2 టికెట్ల రేట్లు పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు అల్లు అర్జున్ ట్వీట్ చేసి థ్యాంక్స్ చెప్పాడు. ఇటీవల బాలయ్య అన్స్టాపబుల్లో పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ గొప్పగా చెప్పిన పవన్ ఫ్యాన్స్ ని కొంత కూల్ చేశారు. ఇదంతా ఒక ఎత్తైతే అసలు సినిమా ఎలా ఉంటుందని ఫ్యాన్స్ తెగ ఆరాటపడిపోతున్నారు. తినబోత రుచెందుకు అన్నట్టు వ్యవహారం ఉంది. అయితే సినిమా గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియా వైడ్ గా చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ తో సినిమా కంటెంట్ కథని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్ నెటిజన్లు. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ తో పుష్ప కథ గంధపు చెక్కల వ్యాపారంలో పుష్ప ఇంకా ఎదిగి ఎంపీ సిద్ధప్పను మంగళం సీనుని కూడా పట్టించుకోకుండా తనే ఇంటర్నేషనల్ డీలింగ్స్ చేస్తాడని, వాళ్ళని పట్టించుకోకపోవడంతో వాళ్ళు పుష్పకు వ్యతిరేకమవుతారని, మరోవైపు బన్వర్ సింగ్ షెకావత్ పుష్పపై పగ తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్నాడని, ఇక పెళ్లి తర్వాత శ్రీవల్లి అదేనండి మన రష్మిక హ్యాపీగా కాపురం చేసుకుంటాడని తెలుస్తుంది. పుష్ప పాత్రను ఇంటర్నేషనల్ గా తీసుకెళ్లిన క్లైమాక్స్ మాత్రం బన్వర్ సింగ్ షెకావత్ తోనే ముగింపు పెడతారని భావిస్తున్నారట. అయితే ఈ సినిమాలో శ్రీవల్లి పాత్ర చనిపోతుందని టాక్. ఎందుకంటారా? పార్ట్ 1లో శ్రీవల్లి తన బలహీనత అని డైరెక్టర్ గా చెప్పేశారు. మరి మన విలన్స్ ఊరుకుంటారా? శత్రువులు శ్రీవల్లిని చంపేస్తారని అనుకుంటున్నారు. అలాగే ట్రైలర్ లో కూడా ఒక షాట్ లో వర్షంలో గంధపు చెక్కల మీద ఒక శవాన్ని తగలబెట్టడం మనం చూస్తాం. అక్కడ చాలా మంది ఉంటారు. శ్రీవల్లి పాత్రని చంపేస్తారని అంటున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే తెరపై వరకు చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ తుఫాన్ ముగిసే లోపు థియేటర్లలో సునామీ సృష్టించడానికి రెడీగా ఉందాం. మరొక లేటెస్ట్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.